హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో సింపుల్ VBA ట్రిక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ షీట్లో సమ్ డేటా అనేది ఉంది. ఈ డేటాపై డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది అప్లై ఉంది. ఇప్పుడు ఈ డేటాలో కొన్ని సెల్స్ వచ్చి సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ తో అప్లై ఉంది. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫార్మాటింగ్ అనేది అప్లై ఉంది సెల్స్ లో. అండ్ కొన్ని సెల్స్ లో ఫాంట్ కలర్ కూడా అప్లై ఉంది. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ కలర్ ఫార్మాటింగ్ అనేది అప్లై ఉంది. అండ్ కొన్ని సెల్స్ లో ఫాంట్ స్టైల్ కూడా అప్లై ఉంది. చూడండి ఫ్రెండ్స్, అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్ ఫార్మాటింగ్ అనేది అప్లై ఉంది. ఇప్పుడు ఈ డేటాపై డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది అప్లై ఉంది కదా, మనం ఎక్సెల్లో VBA కోడ్ అప్లై చేసి ఈ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేయడానికి మనం ఎక్సెల్లో ఫార్మాట్ పెయింటర్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేయొచ్చండి. ఎలా అంటే, ఇప్పుడు ఏదో ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకోండి. అది కూడా వితౌట్ ఎనీ ఫార్మాటింగ్ తో ఉన్న సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ డేటాని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి వదిలేయండి. చూడండి, ఇప్పుడు ఈ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది రిమూవ్ అయింది. అది ఫార్మాట్ పెయింటర్ వల్ల. ఇప్పుడు దీన్ని అండూ వేస్తాను. ఇప్పుడు ఈ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ని VBA కూడా అప్లై చేసి ఎలా రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్సెల్లో VBA కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్, ఇప్పుడు ఇందులో ఇక్కడ దిస్ వర్క్బుక్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ మోడ్యూల్. ఇప్పుడు నేను ఇందులో VBA కోడ్ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఈ VBA కోడ్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ VBA కోడ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మనం ఇందాక ఆ డేటాపై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేయడానికి ఫార్మాట్ పెయింటర్ ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసాం కండి. ఇప్పుడు ఈ VBA కోడ్ కూడా సేమ్ అలానే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఫాంట్ నేమ్ వచ్చి క్యాలిబ్రీలో ఉంది. ఇప్పుడు మనం ఏదైనా న్యూ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు అందులో డిఫాల్ట్ గా ఫాంట్ నేమ్ వచ్చి క్యాలిబ్రీలోనే ఉంటుంది. అండ్ ఫాంట్ సైజ్ వచ్చి 11 లోనే ఉంటుంది. ఫాంట్ కలర్ వచ్చి 1 ఇచ్చాను. 1 అంటే బ్లాక్ కలర్. డిఫాల్ట్ గా మన బ్లాక్ లోనే ఉంటుంది. మనకి అందులో సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై అయింది కాబట్టి సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని రిమూవ్ చేయడానికి కలర్ ఇండెక్స్ ఎక్సెల్ నన్ ఇచ్చాను. ఎక్సెల్ నన్ అంటే మనకి కలర్ ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఈ విండోని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను అప్లై చేసిన VBA కోడ్ కి ఒక బటన్ క్రియేట్ చేస్తాను. నేను బటన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇందులో మనకి కామెంట్ బటన్స్ ఉంటాయి. ఒకదాన్ని తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకొని మనకి డ్రాగ్ చేయగానే మనకి మ్యాక్రో విండో అనేది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. మనం అప్లై చేసిన VBA మ్యాక్రో అనేది ఇందులో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. ఆ బటన్ అనేది మనం అప్లై చేసిన VBA మ్యాక్రోతోనే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి నేమ్ ఇస్తాను నేను, ఫార్మాట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ బటన్ పై క్లిక్ చేయగానే ఈ డేటా పై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ బటన్ పై క్లిక్ చేయగానే ఈ డేటా పై ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూసిన ఈ సింపుల్ VBA ట్రిక్ మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.